నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నాం. సమిష్టి కృషితో పల్లె పండుగను విజయవంతం చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శక్తి టీం సేవలు ప్రారంభం. మహిళల రక్షణ కోసం శక్తి టీంలు పనిచేస్తాయన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. బీజేపీ పాలనలో పెరిగిపోతున్న మతోన్మాదం. ఇలాంటి పరిణామాలు లౌకిక స్ఫూర్తికి ప్రమాదకరం. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన. నల్ల చెరువులో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మాధవి, ఇన్ఛార్జి మేయర్ షజిల. విడతల వారీగా అన్ని డివిజన్లను అభివృద్ది చేస్తామని వెల్లడి. సత్తెనపల్లిలో హెడ్ పోస్టాఫీస్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. పోస్టల్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా పుడిచెర్లలో పంటకుంట నిర్మాణానికి పవన్ భూమి పూజ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల పంటకుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలమైన అనుభవజ్ఞులైన సీఎం ఉండబట్టే పల్లె పండుగ విజయవంతమైందన్నారు. ओम भूमि भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थिते देव्यतिदेगिमन्नादमन्नाध्यायाददे आयङ्गोः कृष्णरत्नमेधसन्मातरं पुनः पितरं च प्रियं सुहात्रिगुं श्रद्धामि विराजति वाक्पतङ्गाय श्रिये प्रत्यस्य वाद्यभिः अस्य प्राणादपानात्यन्तश्चिरतिरोचनाविक्रमहि तस्वः यत्वा आकृतपरोपमन्यनायदभट्यासु कल्पमग्ने तत्त्वा पुनस्त्वधीपयामसि यते मनुपरोक्तस्यापदे मनुदिग्गसे आदित्या विश्वेतदेवा పుడిచెర్ల గ్రామం ఊర్వకల్ మండలం ఇక్కడికి వచ్చిన నాకు అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఎయిర్పోర్ట్ లో నాకు స్వాగతం పలికిన గౌరవ పాణ్యం శాసనసభ్యులు శ్రీమతి గౌరవ చరితారెడ్డి గారికి, గౌరవ నంద్యాల పార్లమెంట్ సభ్యులు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, రాయలసీమ నీటి కోసం ఆయన ఎప్పుడూ పోరాటం చేసిన వ్యక్తి. ఆయన మీద ఆయన ఎప్పుడు కలవలేదు, కానీ ఆయనంటే నాకు అపారమైన గౌరవం. అదే స్ఫూర్తిని, అదే పోరాట పటిమని పురికి పుచ్చుకున్న వారి కుమార్తె శ్రీమతి బైరెడ్డి సబరి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గౌరవ నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ జయసూర్య గారికి, కోట్ల అంటే చాలా ఒక రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన వ్యక్తి, బలమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మహానాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారులు, గౌరవ డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే టిటిడి బోర్డు సభ్యులు మన కర్నూలు నుంచి మన బల్లం రాజశేఖర్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ ఎర్రబోతుల పాపిరెడ్డి గారికి, గౌరవ సర్పంచ్ పూడిచెర్ల శ్రీమతి లలితమ్మ గారికి, గౌరవ ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా గారికి, అసలు ఈ కార్యక్రమాన్ని ఒక మాట ఇలా చేద్దాం సార్ అంటే
అంటే భారతదేశం ఎంత గొప్పది అనడానికి ఎక్కడో బీహార్లో పుట్టి బీహార్లో చదువుకొని ఆంధ్రప్రదేశ్కి సేవలు చేస్తున్న ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గ్రామీణాభివృద్ధి మరి గ్రామీణ నీటి సరఫరా తమ రాజకీయ అవసరాల కోసం దేవుళ్లను సనాతన ధర్మాన్ని వాడుకోవడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు మాత్రమే తెలుసని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలకు, విమర్శలకు భూమన ఘాటుగా బదులిచ్చారు. గతంలో మేము చేసిన తీర్మానం చంద్రబాబు ఓసారి చూడాలి. హిందువులను తప్ప ఇతరులకు ప్రవేశం లేదన్నది వైఎస్సార్ పాలనలో తీసుకున్నదే కానీ ప్రచారం మాత్రం మీరు చేసుకుంటున్నారు. అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. కానీ తూడా అనుమతులు ఇచ్చింది ఆయన పాలనలోనే అనే విషయం గుర్తించాలని సూచించారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మనవడు దేవాంశ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆలయ సందర్శనకు వచ్చి ఒకరోజు అన్నదానానికి విరాళాలుగా 44 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చిన సందర్భంగా ఆ తరువాత ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అన్ని అసందర్భపు మాటలే మాట్లాడినారు. ఒక్కటంటే ఒక్కటి కూడా సరైనటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి మాట లేనే లేదు. అందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ అన్నది తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏర్పాటు చేసినటువంటిది కాదు. దాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో. వేలాది కోట్ల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా ఆ ట్రస్టుకు జమ కాబడటం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దారుణమైనటువంటి విమర్శలు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఉపయోగించుకొని వైఎస్ఆర్ పార్టీ పాలన మీద చేసిన దాంట్లో భాగంగా శ్రీవాణి నిధుల దుర్వినియోగం అన్నదాని మీద అతి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. వాళ్ళు అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు. ఇంతవరకు చిన్న వెంట్రుక వాసి తప్పును కూడా పట్టుకోలేకపోయారు. పట్టుకోలేకపోగా బిఆర్ నాయుడు గారు అధ్యక్షులు అయిన తర్వాత శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించినటువంటి దర్శన టిక్కెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది. మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది. ముఖ్యమంత్రి గారు అనుమతిచ్చినారనని. ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు, అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్ లోకి మారిస్తే జీఎస్టీనే దాదాపు 60 కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్ట్ గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసి ఇప్పటివరకు మేయర్ గా పనిచేసిన కావటి గుంటూరును నిర్లక్ష్యం చేశాడని ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. శనివారం 20వ డివిజన్ నల్లచెరులో 2,14,00,000తో నిర్మించనున్న అభివృద్ది పనులకు ఇన్ఛార్జి మేయర్ సజిల ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నగరంలో డ్రైన్లు, రహదారులు అభివృద్ది చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇన్ఛార్జి మేయర్ తెలిపారు. అయితే కావటి మనోహర్ నాయుడు తన ఇంటి వద్ద అద్భుతమైన రోడ్లు వేసుకున్నారు తప్ప పేదల కాలనీలో ఎలాంటి అభివృద్ది చేయలేదని విమర్శించారు. నల్లచెరులో త్వరలో రహదారులు, డ్రైన్లు పూర్తి చేయడంతో పాటు కరెంటు కోతలు లేకుండా విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. என்ன போகட்டாருங்க
ఈరోజు నల్ల చెరువు 18, 19, 21వ లైన్స్ లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీసీ రోడ్లు మరియు డ్రైన్స్ ని వేసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి వాళ్ళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రాయపాటి కన్స్ట్రక్షన్స్ అనే వారికి ఒక టెండర్ రావడం జరిగింది. ఒక 1 month లో కల్లా ఈ వర్క్స్ అన్ని పూర్తి చేసి ఇస్తామని చెప్పారు. 1250 మీటర్ల పొడవున్న వర్క్స్, డ్రైన్స్ అండ్ రోడ్లు, అదేవిధంగా 2,14,00,000 విలువ చేసే ఈ వర్క్స్ ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రానున్న నెల రోజుల్లో ఇవి స్థానికంగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి మనకి కాంట్రాక్టర్స్ చెప్పడం జరిగింది. అయితే ఒకసారి మనం ఈ రోడ్లను చూసుకుంటే కనీసం 20 ఏళ్ల నుంచి కూడా ఏమాత్రం అభివృద్ధికి నోచుకోకుండా లోతట్టు ప్రాంతంగా తయారైపోయిన డివిజన్ ఇది. అయితే ఇందులో గమనార్హం ఏంటంటే, హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, గత మేయర్ ఇక్కడే 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించడం జరిగింది. మరి వారి ఇంటి ముందు ఉన్న రోడ్డు మనం చాలా చక్కగా విస్తారంగా ఉండడం మనం చూసాము. మరి దాని వెనకాలే, ఆయన ఇంటి వెనకాలే ఆనుకొని ఉన్న ఈ లైన్స్కి మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగకుండా మునిగిపోతున్నా కూడా, వర్షాలు పడి డ్రైన్స్ పొంగి మునిగిపోతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని చూసి ప్రజలు వాళ్ళని ఓడించారు. ఇప్పుడు వాళ్ళని మేయర్గా కూడా దింపారు. అయితే ఆయన మాత్రం మాకు అన్యాయం జరిగింది, లేదంటే అవమానాలు భరించలేక రాజీనామా చేశామని చెప్పుకుంటున్నారు. ఇదే ఒక నిదర్శనం. ఆయన చుట్టుపక్కల ఉన్న ప్రాంతమే ఆయన అభివృద్ధి చేసుకోక, చెయ్యనందుకు ప్రజలు వాళ్ళని ఓడించినందుకు మొహం చల్లక రాక ఈరోజు అది కూటమి ప్రభుత్వం మీద వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మనం గత ప్రభుత్వాన్ని అనుకోవడానికి ఏం లేదు. వాళ్ళు చేసిన వాటికి వాళ్ళకి వచ్చిన రిజల్ట్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే గుంటూరు ప్రాంతం మొత్తం కూడా, పశ్చిమ నియోజకవర్గం ముఖ్యంగా పూర్తి అభివృద్ధికి ముందు అడుగులు వేస్తా అన్ని విధాల అభివృద్ధి పదంలోకి ముందుకు వెళ్తా ఉంది. మరి నిన్న రాత్రి కూడా మేము బ్రాడీపేటను సందర్శించడం జరిగింది. రానున్న రోజుల్లో చాలా ఫాస్ట్ గా నైట్ ఫుడ్ కోర్ట్ ని ఏర్పాటు చేయాలి అని చెప్పి అక్కడ పర్యవేక్షణ వచ్చిన తర్వాత ప్రజలకి మంచి చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఇటు సంక్షేమం కానీ ఇటు డెవలప్మెంట్ కానీ ముందుకు అడుగులు వేస్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నల్లచెరువు లైన్స్ ని విచ్చేయటం జరిగింది. ఇక్కడ శంకుస్థాపన చేయటం జరిగింది. రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, కాలువలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా, గత ప్రభుత్వంలో అయితే ఎక్కడ పడితే అక్కడ గుంటలుగా ఉండేవి. ఈ యొక్క ప్రభుత్వంలో సంక్షేమం జరుగుతుంది మరియు డెవలప్మెంట్ జరుగుతుంది అనే దశలో ప్రజలు కూడా చాలా అభినందిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాలు ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదు, ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు, డ్రైనేజ్ సమస్యలు ఉండకూడదు, రోడ్ సమస్యలు ఉండకూడదు అని ఎమ్మెల్యే గారు, మాధవి గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, జిఎంసీ తరఫున ప్రతి ఒక్క కార్యక్రమం చేయడానికి, ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి ప్రభుత్వం దశగా మేము అడుగులు ముందుకు వేస్తున్నాము. ప్రతి ఒక్క కార్యక్రమం మేము కృషి చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు నగరంలో ప్రదర్శన జరిపి కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట ఇన్ఛార్జ్ పాలక్ వర్మ, జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు చిలక విజయ్ కుమార్, పార్టీ నేతలు మస్తాన్ వలి, డాక్టర్ జాన్ బాబు, బిల్లా సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన ముగిసిన అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలక వర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మతోన్మాదం పెరిగిపోయే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. లౌకిక స్ఫూర్తికి ఇది విరుద్దమని తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సమిష్టిగా పనిచేస్తామన్నారు. జై బాపూజీ, జై భీమ్, జై సంవిధానంలో భాగంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారు అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ పాలక్ వర్మ గారు ఈరోజు గుంటూరు రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయంలో ఏదైతే గత సంవత్సరం 12వ నెల అంటే డిసెంబరు 17, 2024వ తేదీన అమిత్ షా గారు మరి అంబేద్కర్ గారిని ఈ దేశాన్ని అవమానిస్తూ తీవ్రమైన వ్యాఖ్యలు ఏవైతే చేశారో
దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిరసనను తెలియజేస్తూ వారిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పనే కార్యక్రమంలో ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి కార్యాలయానికి రావడానికి జరిగింది. మిగిలిన అంశాలు మరి పాలక్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. आप सभी जानते हैं कि संसद में हमारे गृह मंत्री ने डॉक्टर BR आम्बेडकर जी जो इतने बड़े नेता रहे हैं, जिन्होंने आज़ादी के बाद हमारा संविधान लिखा और संविधान लिखने में उन्होंने हर जाति धर्म के लोगों का प्रतिनिधित्व करवाया, एवं महिलाओं का भी करवाया। और उस दौर में जब वो संविधान लिख रहे थे, तब जब वो महिलाओं के अधिकारों की बात कर रहे थे, तब एक विचारधारा थी जो उनका पुतला जला रही थी, और वो विचारधारा थी RSS की। और RSS की विचारधारा से उपज कर जो पार्टी आई है, वो पार्टी है बीजेपी। और बीजेपी के गृह मंत्री पार्लियामेंट में टिप्पणी कर रहे हैं उनके खिलाफ, और बहुत ही गलत बोले हैं। आज़ादी से लेकर अभी तक केंद्र में बहुत सारी पार्टियों की सरकारें आई और गई, परंतु कोई भी पार्टी की प्रतिनिधि ने संसद के अंदर ऐसी ओछी हरकतें नहीं की है। परंतु ऐसी ओछी हरकत जो कर रहे हैं, उसके पीछे का रहस्य क्या है? तो वो यह है कि वो जो पार्टी है वो पूरे देश को कमजोर करना चाहती है और देश की भागदौड़ 2-4 उद्योगपति के हाथ में सौंपना चाहती है। ये आप सभी जानते हैं, और इसीलिए वो భారత పార్లమెంటు ఒక దేవాలయం లాంటిది. భారతీయుల యొక్క సమస్యల్ని చర్చించి సమాధానం పార్లమెంట్ ఇచ్చేటటువంటి ఒక దేవాలయం. దేవాలయం సాక్షిగా రాజ్యాంగాన్ని బలహీనపరిచేటటువంటి మాటలు. రాజ్యాంగాన్ని రాసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి గురించి ఎగతాళిగా అవహేళన చేసేటట్టు మాట్లాడేటటువంటి బ్రిటిష్ వాళ్ళ మోచేతులు నీళ్లు తాగినటువంటి ఆ ఐడియాలజీ కలిగినటువంటి మతోన్మాదులు ఇవాళ భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, బాపూజీ ఈ దేశం కోసం భారతీయులందరూ కూడా మహాత్మా గాంధీ గారిని మహాత్ముడిగా పిలుచుకునేటటువంటి ఆయన్ని కూడా ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్యాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ, బాపూజీ ఆలోచన విధానాన్ని కానీ, అంబేద్కర్ గారిని బలహీనపరచడానికి ఒప్పుకోమని చెప్పి ఇవాళ వర్మ గారి నాయకత్వంలో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రపతి వెంటనే ఇంటర్వెన్షన్ జరగాలి. ఇటువంటి సాంప్రదాయాలు భారతదేశానికి మంచిది కాదు. ఈ విధమైనటువంటి విధానం భారత ప్రజాస్వామ్యాన్ని, భారతీయులను మహిళల భద్రతను మరింతగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా శక్తి యాప్ ని ప్రవేశపెట్టిందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం శక్తి టీం ని ఎస్పీ అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8 శక్తి బృందాలు సేవలు అందిస్తాయని చెప్పారు. ప్రత్యేకంగా మఫ్తీలో విద్యా సంస్థల వద్ద నిఘా ఉంచి ర్యాగింగ్, యూటీజింగ్ లాంటి అంశాలపై దృష్టి పెడతామన్నారు. సార్ వచ్చేయండి. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హానరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మన శక్తి యాప్స్ అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ శక్తి అప్లికేషన్ అనేది మన ఉమెన్ సెక్యూరిటీ, మహిళల భద్రతకి స్పెసిఫిక్ గా దీన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ శక్తి యాప్ అనేది మన గూగుల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సార్ ఎనీ అదర్ యాప్ దీంట్లో 5 times షేకింగ్ కానీ లేకపోతే SOS బటన్ నొక్కామంటే మనకి అలర్ట్ మెసేజ్ ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కి వస్తాయి. సో అది కాకుండా ఇప్పుడు మీరు దీంట్లో శక్తి టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది. శక్తి టీమ్స్ అంటే టోటలీ మనకి 6 సబ్ డివిజన్ ఉంది కాబట్టి మనకి ఈచ్ సబ్ డివిజన్ లో ఒక SI ప్లస్ 5 స్టాఫ్
అంటే దీంట్లో ఇద్దరు మేల్ స్టాఫ్ కూడా ఉన్నారు. అదే విధంగా హెడ్ క్వార్టర్స్ లో 2 టీంలు ఉంటాయి. టోటలీ మన గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు టోటలీ 8 టీంలు శక్తి టీంలు ఉంటాయి. సో ఆల్రెడీ మనం మహిళల మీకోసం ప్రోగ్రామ్ లో కూడా మనం ఆల్రెడీ వెహికల్స్ అని అరేంజ్ చేయడం జరిగింది. సో సేమ్ వెహికల్స్ నే ఈ టీమ్స్ అందరూ కూడా వాడుతుంటారు. వీళ్ళు మెయిన్ ఏంటంటే అంటే మన స్కూల్స్ కి వెళ్ళడము, ఈ అవేర్నెస్ ఒకటి మెయిన్. రెండవది ఏంటంటే ఈవెన్ వెన్ ఎవర్ నెససరీ ఈ డకాయ్ ఆపరేషన్స్ చేస్తారు. డకాయ్ ఆపరేషన్స్ మన సివిల్ డ్రెస్ లో మనకి ఒకవేళ ఈ టీజింగ్ కంప్లైంట్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ వాళ్ళు నార్మల్ సివిల్ డ్రెస్ లో వెళ్ళేసి అక్కడ మన డికాయ్ ఆపరేషన్స్ లాగా చేసేసి ఎవరు ట్రబుల్ ఇస్తున్నారో వాళ్ళని పట్టుకోవడం. సో ఈ యాంగిల్లో మన ఈ శక్తి టీమ్స్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో అది కాకుండా మన హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఉన్నాయి. 1091 అదేవిధంగా 1098 ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ అండ్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్ కూడా మనం. గుంటూరు జిల్లా న్యాయ సేనాధికారి సంస్థ కార్యాలయంలో పోక్సో చట్టంపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. పోక్సో కోర్టు జడ్జి ఏ అనిత అతిథిగా హాజరై పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. జిల్లా జడ్జి పార్థసారథి, ఫ్యామిలీ కోర్టు జడ్జి చక్రపాణి, ఫస్ట్ అడిషనల్ జడ్జి సత్యవతి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి జియావుద్దీన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు. బాలల రక్షణ కోసం పోక్సో చట్టం పనిచేస్తుందని ఈ సందర్భంగా న్యాయమూర్తులు తెలిపారు. చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. బాధితులకు సత్వరమే న్యాయం అందించే విధంగా కృషి చేయాలన్నారు. in the case of Sakshi versus Union of India. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయ సేవాధికారం గుంటూరులో పోక్సో యాక్ట్ 2012 మీద వర్క్షాప్, అదేవిధంగా కాంపెన్సేషన్ స్కీమ్, విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్ 2015, నెల్సాస్ కాంపెన్సేషన్ స్కీమ్ ఫర్ విక్టిమ్ సర్వైవర్స్ అండ్ సెక్షువల్ అసాల్ట్ అండ్ అదర్ క్రైమ్స్ 2018 కింద వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోక్సో యాక్ట్ మీద అవగాహన కల్పించడం మరియు ఈ స్కీమ్స్ ప్రకారం కాంపెన్సేషన్స్ ఆ విక్టిమ్స్ కి అందేలా చూడడం ముఖ్య ఉద్దేశము. దీంట్లో వచ్చేసి అందరూ జ్యుడిషియల్ ఆఫీసర్స్ మరియు పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం నిర్వహించడం జరిగింది. దీనికి వచ్చేసి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముందు మనం ఈ న్యాయవాదులు, ఆ తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్స్, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్స్, రెవెన్యూ అఫీషియల్స్ వీరందరికీ ఒక అవగాహన కల్పించి తద్వారా ప్రజలకి చేరువేటట్టు చూడాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. సార్, ఈ ఫోక్స్ చట్టం వర్తిస్తుంది సార్? ఇది చిన్న పిల్లకాయలకి 18 ఏళ్ళ లోపల ఉన్న పిల్లలందరూ వయసులో వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఇది అంటే ఈ చట్టంలో ఉంటాయండి నేరం. ఈ చట్టంలో వచ్చేసి అసాల్ట్, ఇంకా వచ్చేసి సెక్షువల్ అసాల్ట్స్, ఆ తర్వాత వచ్చేసి పెనిట్రేటివ్, నాన్ పెనిట్రేటివ్ అసాల్ట్స్, దీని గురించి ఈ చట్టం కఠినంగా శిక్షించాలని చెప్పేసి చెప్తుంది సార్. ఈ నిందితులకి అంటే ఎలాంటి శిక్షలు పడతాయి దీనివల్ల? ఈ నిందితులకు వచ్చేసి దీంట్లో కొన్ని చిన్న నేరాలుగా, పెద్ద నేరాలుగా పరిగణించబడ్డాయి. దానికి వచ్చేసి ఈ సీవియర్ క్రైమ్స్ వచ్చేసి పెనిట్రేటివ్ అసాల్ట్స్ అంటే చాలా తీవ్రంగా పరిగణించబడతాయి. దానికి వచ్చేసి జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. దీనికి వచ్చేసి ప్రత్యేక న్యాయాధికారులు ఉంటారు. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ అని ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. అది వచ్చేసి మన కోర్టుకు పక్కనే ఉంది కోర్టు. ఆ మేడం గారు ఈ రోజు ఈ వర్క్ షాప్ అంతా సెషన్ తీసుకొని అందరికి దాని మీద అవగాహన కల్పిస్తున్నారు. ఫోక్స్ వల్ల ఎలాంటి నష్టం జరిగింది ఎవరైనా తప్పు చేస్తే? ఈ పోక్సో శిక్షలన్నీ కఠినంగా ఉంటాయి. దానికి వచ్చేసి ఒక్కొక్క శిక్షకు ఒక్కొక్క రకంగా దాంట్లో చెప్పబడింది. దీనికి వచ్చేసి జీవిత ఖైదు, ఆ తర్వాత మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంది దీంట్లో. ఫోక్స్ వల్ల కేసులు ఏమి ఉంటాయి? ఫోక్స్ కింద ఏ కేసులు ఉంటాయి? చిన్న పిల్లకాయల మీద అఘాయిత్యాలు, చిన్న పిల్లకాయల మీద 18 సంవత్సరాల లోపల. సత్తెనపల్లిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు. పోస్టల్ శాఖ సమస్యలు పరిష్కరించినప్పుడే ఆ శాఖ అందరికీ ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం పోస్టల్ శాఖను మరింత బలోపేతం చేయాలని ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వ శాఖలో ఎన్నో శాఖలు వేగంగా ముందుకు వెళ్తున్నాయి, కొన్ని నిలిచిపోతున్నాయి. అలా నిలిచిపోయే వాటిలో పోస్టల్ శాఖ ఉండకూడదు అనేదే మా అందరి ప్రయత్నమని ఆయన వెల్లడించారు.
activities happen to Andhra పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఒక పోస్ట్ కార్డు నుంచి పేమెంట్స్ బ్యాంకు దాకా, స్టాంప్స్ నుంచి సేవింగ్స్ అకౌంట్స్ దాకా, లెటర్స్ నుంచి రూరల్ లైవ్లీహుడ్స్ దాకా అనేకమైనటువంటి మార్పులను చూస్తూ కూడా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పోస్టల్ ఉద్యోగులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధించినటువంటి పథకాలు ఉన్నాయంటే అది కేవలం ప్రతి అక్కడికి ఉన్నటువంటి నిరక్షరాస్యత ఉన్న వాళ్ళందరికీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మాత్రమే ఆ పథకాలన్నీ చేస్తా ఉన్నాయి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఒక సేవింగ్స్ అకౌంట్స్ కానీ, ఇప్పుడు కొత్తగా ఒక ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ డాక్ నిర్యాత్ కేంద్రాస్ ఎక్స్పోర్ట్ సెంటర్స్ తయారు చేయడం కానీ, ఇలా అన్ని విషయాల్లో మనం చాలా ముందుకు వచ్చాం. అయితే ఓవరాల్ గా ఇప్పుడు మనం ఒకసారి చూడాలి, పోస్టల్ డిపార్ట్మెంట్ లో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మీకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. యూనియన్స్ వాళ్ళు ఎప్పుడు వచ్చిన దగ్గర చెప్తా ఉంటారు, అవన్నీ వింటా ఉంటాం. ఓవరాల్ గా నేను ఈరోజు చెప్పాల్సుకుంది ఏంటంటే, గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇంకా బలోపేతం చేయాలని చూస్తా ఉంది. ఏ విధంగా బలోపేతం చేయాలంటే, ఇప్పుడు నేను కానీ సింధియా గారు కానీ పోస్టల్ డిపార్ట్మెంట్స్ అంటే వచ్చే 50 సంవత్సరాల్లో ఒక బలమైన డిపార్ట్మెంట్ గా ఉండాలి. ఎందుకంటే మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చూస్తామంటే హిస్టారికల్ గా కొన్ని 100 సంవత్సరాలు వెళ్తా ఉంటాయి, కొన్ని బాగా ముందుకు వెళ్తాయి, కొన్ని మూసివేయబడతాయి. ఎయిర్ ఇండియా చూసుకుంటే ఎయిర్ ఇండియా కంప్లీట్ గా మూసేశారు. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కు రాకూడదు. అంటే మాలాంటి వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దానికి అది వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్ రాకుండా మిమ్మల్ని బలమైన పునాదుల గురించి నిలబెట్టడం అనేది మా బాధ్యత. పంచని పంట పొలాలకు నీరు అందించే ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ పంట కాలువలో అపార్ట్మెంట్స్ లో నుండి వచ్చే మురుగునీరు వ్యర్థాలను వెంటనే నివారించాలని మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఎంటీఎంసీ పరిధిలోని కుచనపల్లి ఆంధ్రరత్న పంపింగ్ స్కీమ్ పంట కాలువను వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి పరిశీలించారు. పంట కాలువను కలుషితం చేయొద్దంటూ మురుగు నివారణ చర్యలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని వివిధ వ్యాపార సంస్థలను, చిరు వ్యాపారులను, స్థానిక ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు, వై నేతాజీ, గుంటూరు జిల్లా సిఐటి జనరల్ సెక్రటరీ కాజా వెంకటేశ్వరరావు, తాడేపల్లి మండల రైతు సంఘం నాయకులు జొన్నా శివశంకర్రావు, గుంటూరు జిల్లా రైతు సంఘ అధ్యకులు మరియు సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో నీళ్లు బయటకు పోయేదానికి అవసరమైన డ్రైనేజ్ లేదు. దీనివల్ల పంట కాలువల్లోకి, మద్రాసు కాలువల్లోకి నీళ్లు వదులుతున్నారు. విపరీతమైనటువంటి దుర్గంధం రకరకాలైనటువంటి రోగాలకి కారణమవుతుంది. ఇప్పటికే మంచినీళ్లు కూడా కృష్ణానది ఒడ్డున ఉన్నా కూడా మంచినీళ్ల సదుపాయం లేదు. రక్షిత మంచినీళ్లు లేక ఈ బోరు నీళ్లు వాడడానికి పూనుకుంటుంటే ఆ బోరు నీళ్లు కూడా కలుషితం అయిపోతున్నాయి. పంపింగ్ స్కీమ్ లో నుంచి వచ్చేటువంటి పంట కాలం అంతా కూడా మురుగు కాలం అయిపోయింది. ఈ ప్రాంతంలో అపార్ట్మెంట్లు కట్టినటువంటి వాళ్ళంతా కూడా అపార్ట్మెంట్లో నీళ్లు ఎక్కడికి పోవాలో అర్థం కాక డెవలప్మెంట్ కూడా ఆగిపోతా ఉంది. అమరావతికి ముఖద్వారంగా ఉన్నటువంటి ప్రాంతంలో వెంటనే డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ ఏర్పాటు చేయాలి. శుద్ధి చేసినటువంటి నీళ్లు బయటకు వదిలేటువంటి ఏర్పాటు చేయాలి. అదే రకంగా ఎంత దారుణం అంటే ఈ పంపింగ్ స్కీమ్ లో నుంచి వచ్చేటువంటి పంట కాలం అంతా కూడా పెద్ద ఎత్తున దుర్గంధం, ఈ పక్కన ఉన్నటువంటి రకరకాలైనటువంటి చేపలు, మాంసం ఇవన్నీ కూడా దాంట్లో వదులుతున్నారు. విపరీతంగా గబ్బు తేలిందది. ఆ పక్కన దీనికి కిందకు పోకుండా రైతులందరూ కూడా నీళ్లు కట్టేశారు. ఆ రకంగా తీవ్రమైనటువంటి కాలుష్యానికి గురవుతున్న ప్రాంతం ఇది.
వెంటనే ప్రభుత్వం మున్సిపాలిటీ స్పందించి చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేఎల్ యూనివర్సిటీ 30,000 మంది విద్యార్థులు ఉండేటువంటి యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ మీద పోయేటువంటి గ్రామాలు, ఆ రోడ్డు మీద ఆధారపడ్డ గ్రామాలు చాలా ఉన్నాయి. ఆ రోడ్డు పూర్తి కాలేదు. వెంటనే ఆ రోడ్డు పూర్తి చేయాలని చెప్పి జనం అడుగుతున్నారు. ఈ పంపింగ్ స్కీమ్ నుంచి వచ్చేటువంటి ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కలిపి రోడ్డు వెడల్పు చేయాలి. ఈ రకమైనటువంటి చర్యలు చేపట్టి మద్రాస్ కాలువ పంపింగ్ స్కీమ్ దగ్గర రైతు బజారు, రైతు కూరగాయల మార్కెట్ కోసం రైతు బజార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. మేము పోయి చూసి వచ్చాం. చాలా ప్రాంతం ఖాళీ జాగా చాలా ఉన్నది. ఈ ఊరికి రైతు బజార్ లేదు. జల సంరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా శనివారం ఫిరంగిపురం మండలం పునుగుపాడు గ్రామ కాలువ దగ్గర పొలంలో నీటి కుంటలు తీసే కార్యక్రమానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీటి కుంటలు భూగర్భ జలాలను పెంపొందించడానికి ఉపయోగపడతాయన్నారు. ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి రైతు నీటి కుంట తవ్వించుకోవాలని, ఉపాధి కూలీలు పనిచేసే ప్రదేశంలో నీటి సౌకర్యం, వైద్య సౌకర్యం అధికారులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే 300 దాకా రావడానికి అవకాశం. చాలా మందికి ఒక అపోహ ఉంది, ఉదయం రావాలి, సాయంత్రం రావాలి, 2 సార్లు వచ్చి ఉండాలి. అంతేకాకుండా ఇందులో అక్రమాలు అవకతవకలు పాల్పడితే మాత్రం ఎవరిని వదిలేదు. ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకుంటాం. చాలా చాలా దుర్మార్గాలు కూడా చేశారు చాలా చోట్ల. రాని వాళ్ళకి అటెండెన్స్ వేయటం, మస్తరు వేయటం. ఈ పని చోట కనీస వైద్య సౌకర్యాలు కూడా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తారు. ఇవ్వకపోతే మా దృష్టిలో పెట్టండి. ఎందుకంటే పని చేసేటప్పుడు అనుకోకుండా చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. చిన్న టెంట్ కూడా అవసరమైతే వేయాలి. వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంది. నేను డిపిఓగా పనిచేసిన కాలంలో ఒక అబ్బాయి ఇటగా ఎండకి వడదెబ్బ తగిలి చనిపోతే అతనికి ఇన్సూరెన్స్ కూడా ఇప్పించారు. ఇటువంటి కార్యక్రమాలు, అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం చేసుకుంది. మీరేమి అసౌకర్యాలతో కూడి పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పి మీకు తెలియదు. ఏమేమి సౌకర్యాలు ఇస్తారో ఒక్కొక్క రోజు గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్స్ మరియు అవసరమైతే మండల స్థాయి లేదా ఇతర అధికార యంత్రాంగం కలిసి పని చేసే సందర్భంలో వాళ్ళకి ఇచ్చే సౌకర్యాల మీద కూడా అవగాహన కల్పించాలని, అవసరమైతే బోర్డులు కూడా పెట్టమని నేను సూచన చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాలను వాడుకోమని కోరుకుంటూ, అవకాశం ఉంటే నేను కూడా ఎక్కువ సార్లు విజిట్ చేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పొలంలో నీరు మనం వాడుతుంది. అలసిపోయినప్పుడు అక్కడ ఉన్న చెట్ల కింద సేద తీరవచ్చు. ఇది మీరు ఉపయోగించుకోవడం మీ పొలానికే కాకుండా మీ ఊరికి ఉపయోగం. ఎందుకంటే మీరు పనిచేయటం అనేది వ్యక్తిగతంగా కూలీ రావచ్చు, కానీ పథకంలో పని దినాలు సృష్టించబడితే తద్వారా మెటీరియల్ కాంపోనెంట్కి యాడ్ అవుతుంది. గవర్నమెంట్ సహాయం చేస్తుంది. కొన్ని రోడ్లు వేసుకోవటం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నాం. సమిష్టి కృషితో పల్లె పండుగను విజయవంతం చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శక్తి టీం సేవలు ప్రారంభం. మహిళల రక్షణ కోసం శక్తి టీంలు పనిచేస్తాయన్న జిల్లా ఎస్పీ సతీష్ కుమార్.
బీజేపీ పాలనలో పెరిగిపోతున్న మతోన్మాదం. ఇలాంటి పరిణామాలు లౌకిక స్ఫూర్తికి ప్రమాదకరం. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన. నల్ల చెరువులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మాధవి, ఇన్ఛార్జి మేయర్ షజిల. విడతల వారీగా అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామని వెల్లడి. సత్తెనపల్లిలో హెడ్ పోస్టాఫీస్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని. పోస్టల్ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.